నా పొరుగువాడెవడు? ఛత్తీస్గఢ్ నా పొరుగువాడేనా? మా ఊర్లో ఉన్నవాడే నా పొరుగువాడు కాదు, మా ఇంటి పక్కనోడే నా పొరుగువాడు కాదు. నగరాలు మాకు అవే నేర్పాయి, మరి మేము కట్టుకున్న నిర్మాణాలు అవే నేర్పాయి. మనుష్యుడు సృష్టించుకున్న సంకల్పం, మనుష్యుడు సృష్టించుకున్న సిస్టమ్స్, మనుష్యుడు సృష్టించుకున్న వ్యవస్థలు మనిషికి దూరం చేస్తాయి. ఇంత బైబిల్ తెలిసిన వ్యక్తి ఏమడుగుతున్నాడు అనంటే, నాకు పొరుగువాడెవడు? ఒక గోడ కట్టేసుకుని ఇశ్రాయేలు వాడు మాత్రమే నా పొరుగువాడు అని అనుకుంటున్నాడు. లేకపోతే ఆ ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి పరిసయుడు మాత్రమే నాకు పొరుగువాడు అని ఈయన అనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, కాదు కాదు బాబు, ఒకడు నీలాంటివాడే వెళ్తూ ఉంటే అని బాగా చితకబాది పడేశారు. పడేస్తే ఒక ఆయనేమో నీలాంటివాడే వెళ్ళాడు, తాకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వెళ్ళాడు, ఆయన కూడా మనకు సంబంధం లేదు నేను వెళ్ళిపోయాడు. కానీ నువ్వు ఎవరినైతే దూరం పెట్టాలనుకుంటున్నావో, ఎవరైతే నువ్వు తాకకూడదు అనుకుంటున్నావో ఆ మనిషి చూశాడు, వచ్చి వాడి కట్లు కట్టి ఒక పెద్దమ్మ ఇంట్లో పెట్టి వాడికి కావలసిన భోజనం పెట్టమ్మా, మందులు ఇవ్వమ్మా, నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఏదైనా బాకీ ఉంటే తీరుస్తానులే అని చెప్పాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ పొరుగువాడు? యేసు ప్రభువు తన రాజ్యం యొక్క పరిధిని కేవలము ఇశ్రాయేలు కాదు, కేవలం నీ మతం కాదు, సర్వమానవాళి,